హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్. అలాగే ఈరోజు డీమార్ట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూస్తూ, అలాగే డీమార్ట్లో నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మనం ఏమనుకుంటాం, డీమార్ట్ నుంచి సపోజ్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ లైక్ లైన్ డేట్స్ కానీ, కిస్మిస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుని వచ్చామనుకోండి, అవి మనం ఓపెన్ చేశాక బాగోలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం, సర్లే ఇంకా రీఫండ్ ఇవ్వరేమో, లేకపోతే ఎక్స్చేంజ్ ఉండదేమో, సో ఇంకా వేస్ట్ మనీ వేస్ట్ అనేసి మనం ఇంకా వెళ్ళకుండా ఉండిపోతాం. కానీ రీసెంట్గానే నేను 1 మంత్ బ్యాక్ ఏంటంటే నేను లైన్ డేట్స్ అనేవి తీసుకున్నాను. దాని ఎక్స్పైరీ నుంచి ఇంకొక 25 డేస్ ఉంది. సర్లే ఇంకో 25 డేస్ ఉంది కదా, బాగానే ఉంటుందిలే అనేసి నేను ఓపెన్ చేశాను. కానీ లోపల చూస్తే అస్సలు బాలేదు. సో నేను ఈరోజు ఓపెన్ చేసి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాను. ఇంకా నాకు టైం కుదరక నెక్స్ట్ డే జస్ట్ మేము వేరే దగ్గరికి షాపింగ్ అని వెళ్తూ అక్కడ వాళ్ళని అడిగామన్నమాట. ఇలా మాకు తీసుకున్నది పాడైంది సార్, ఏం చేస్తారు, ఇలా తీసుకురమ్మంటారా లేకపోతే ఏంటి అంటే, తీసుకురండి ఎక్స్చేంజ్ చేస్తాము, లేకపోతే రీఫండ్ అని చూద్దాము అంటే ఐటెం దీన్ని బట్టి చూద్దాము అని వాళ్ళు చెప్పారు. కానీ బిల్లు ఉండాలని చెప్పారు. సో బిల్లున తర్వాత మేము ఆ లైన్ డేట్స్ అనేది ఓపెన్ చేసిన బాక్సే తీసుకొని వెళ్ళాము. చూసుకొని వెళ్తే అక్కడ తర్వాత వాళ్ళు అక్కడ మేనేజర్ సంథింగ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి మేనేజర్తో మాట్లాడారంట. సో ఇది మీకు కావాలని అంటే మేము రీఫండ్ ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటారా అని అడిగారంట. కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మనం బిల్లు ఇవన్నీ వేయించుకోవాలి. సో అదంత పెద్ద ప్రాసెస్, తను ఒక్కదానికోసం ఏం వెళ్తాం, రీఫండ్ ఇచ్చేస్తామని చెప్పారంట వాళ్ళు. సో మాకు ఏంటంటే ఐ థింక్ అది 249 రూపీస్, 250 రూపీస్ అనుకుంటా, 250 రూపీస్ కూడా మాకు రీఫండ్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే, మనం 250 రూపీసే కదా, 200 కదా అని వదిలేస్తూ ఉంటాం. కానీ ఆ 200, 250 రూపీస్ కూడా మనకు లైఫ్లో ఒక్కొక్కసారి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి, మనకి ఎంత రానియండి, అది 20,000 కానీ 50,000 కానీ, కానీ మనకి లైఫ్లో ప్రతి రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇలాంటివి కూడా చూసుకొని కొన్ని రూల్స్ అనేవి మనకు ఉంటే తెలియదు, చూసుకుంటాం. థ్యాంక్ యూ.